తరచుగా అలసట కానీ బలహీనంగా కానీ ఉంది అని వైటమిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారా? Hi, I'm Dr. Priyanka, working as general physician in Dhruva Hospital, Patancheru. చాలామంది అలసట కానీ వీక్నెస్గా ఉన్నప్పుడు ఐవీ ఇంజెక్షన్స్ కానీ ఐవీ ఫ్లూయిడ్స్ ఆర్ వైటమిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటే అలసట అనేది దూరం అవుతుందని నమ్ముతారు. కానీ అది అన్ని సందర్భాల్లో వర్తించదు. ఐవీ ఫ్లూయిడ్స్ కానీ వైటమిన్ ఇంజెక్షన్స్ కానీ మన బాడీలో ఏదైనా వాంతులు మోషన్స్ వల్ల డిహైడ్రేషన్ వచ్చినప్పుడు కానీ లేదా మనం పేషెంట్ మన నోటి నుండి ఫ్లూయిడ్స్ తీసుకోలేని సందర్భంలో కానీ కొన్ని వైటమిన్ డెఫిషియన్స్లో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తరచుగా ఐవీ ఫ్లూయిడ్స్ కానీ వైటమిన్ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల ఇంజెక్షన్ ఇచ్చిన చోట ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ అలర్జీస్ రావడం కానీ మన బాడీలో ఫ్లూయిడ్స్ లెవెల్స్ పెరిగి దానివల్ల వచ్చే కొన్ని దమ్ము రావడం కానీ అలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు వైటమిన్ డోసెస్ మన బాడీలో పెరగడం వల్ల దాని ఎఫెక్ట్స్ అనేటివి ఇతర ఆర్గాన్స్ పైన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మన అలసటకి గల కారణాలని ఇన్వెస్టిగేట్ చేసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక మాత్రమే ఐవీ ఫ్లూయిడ్స్ కానీ వైటమిన్ ఇంజెక్షన్స్ కానీ తీసుకోవాలి. థ్యాంక్ యూ.